హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 8th చాప్టర్ ఏ బర్త్డే లెటర్, ఈ చాప్టర్లో ఫస్ట్ పార్ట్ నేర్చుకుందాం. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ముందుగా ప్రీ రీడింగ్. Look at the picture and answer the questions that follow. ఇక్కడ కింద ఇచ్చిన చిత్రాన్ని చూసి దాని కింద ఉన్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పమన్నారు. పిక్చర్ని చూడండి. పిక్చర్లో ఇద్దరు మనుషులు ఉన్నారు కదా, ఒక ఆడ మనిషి, ఒక మగ మనిషి. కెన్ యూ ఐడెంటిఫై ద పర్సన్స్ ఇన్ ద పిక్చర్? హూ ఆర్ దే? కెన్ యూ ఐడెంటిఫై, నువ్వు గుర్తించగలవా? ద పర్సన్స్ ఇన్ ద పిక్చర్, ఈ చిత్రంలో ఉన్న మనుషుల్ని మీరు గుర్తించగలరా? చెప్పండి. వీళ్ళిద్దరిని గుర్తించగలరా? హూ ఆర్ దే, ఎవరు వాళ్ళు? రైట్. మగ మనిషి ఏమో జవహర్ లాల్ నెహ్రూ గారు, ఆడ మనిషి ఇందిరాగాంధీ గారు కదా. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ? వాట్ ఈస్ ద రిలేషన్షిప్, వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? బిట్వీన్ దీస్ టూ, వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? వాళ్ళిద్దరు ఎవరు ఏమవుతారు ఒకరికొకరు? రైట్, ఫాదర్ డాటర్. ఇందిరాగాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూ గారి కూతురు కదా. హౌ డిడ్ దే సర్వ్ అవర్ కంట్రీ? హౌ డిడ్ దే సర్వ్ అవర్ కంట్రీ, మన దేశానికి వాళ్ళు ఏ విధంగా సేవ చేశారు చెప్పండి. వీరిద్దరూ కూడా మన దేశానికి ప్రధాన మంత్రులుగా పనిచేశారు. జవహర్ లాల్ నెహ్రూ గారు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి కదా. ఇందిరాగాంధీ గారు 3వ ప్రధానమంత్రి. వీరిద్దరూ కూడా ప్రధానమంత్రులుగా మన దేశానికి సేవ చేశారు. వెన్ డు వి సెలబ్రేట్ ద బర్త్డే ఆఫ్ ద పర్సన్ ఇన్ ద పిక్చర్ యాజ్ చిల్డ్రన్స్ డే? వెన్ డు వి సెలబ్రేట్, మనం ఎప్పుడు జరుపుకుంటాం? ద బర్త్డే ఆఫ్ ద పర్సన్ ఇన్ ద పిక్చర్, ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి యొక్క పుట్టినరోజుని మనం ఎప్పుడు జరుపుకుంటాం? యాజ్ చిల్డ్రన్స్ డే. మనం ఆయన పుట్టినరోజునే చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటాం. ఎప్పుడు? రైట్, నవంబర్ 14th కదా. నవంబర్ 14వ తేదీ నాడు మనం జవహర్ లాల్ నెహ్రూ గారి పుట్టినరోజుని చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటాం. హౌ డస్ యువర్ ఫాదర్ ఎక్స్ప్రెస్ హిస్ లవ్ ఫర్ యూ? హౌ డస్ యువర్ ఫాదర్ ఎక్స్ప్రెస్ హిస్ లవ్ ఫర్ యూ? మీ మీద ప్రేమని మీ నాన్న ఎలా తెలుపుతారో చెప్పండి. రీడింగ్ పార్ట్. ఏ బర్త్డే లెటర్, పుట్టినరోజు లేఖ. మీకు లేఖ అంటే తెలుసు కదా, లెటర్. ఇంగ్లీష్లో లెటర్ ఎలా రాస్తామో కూడా తెలుసు కదా. మొదటగా ఇటువైపు ఎక్కడి నుంచి రాస్తున్నాము అన్న అడ్రస్, అలాగే ఆ రోజు తేదీ. తర్వాత మొదటగా ఎవరికి రాస్తున్నామో వాళ్ళని, మామూలు లెటర్లు అయితే మై డియర్ అనేసి, అదే ఫార్మల్ లెటర్స్ అయితే అంటే గౌరవనీయంగా రాసే లెటర్లు, లీవ్ లెటర్ కానీ ఇట్లాంటివి అయితే రెస్పెక్టెడ్ సార్ లేదా రెస్పెక్టెడ్ మేడం అని ఇలా రాస్తాం కదా. ఇక్కడ నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారికి రాస్తున్నారు. ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారి కూతురు కాబట్టి మై డియర్, ప్రియమైన ఇందిరా అని చెప్పి రాశారు. తర్వాత లెటర్ మొత్తం సారాంశము, చివరికి సంతకం. ఇట్లు జవహర్ లాల్ నెహ్రూ అన్నట్టుగా తెలుగులో, ఇంగ్లీష్లో యువర్ లవింగ్ ఫాదర్
నీ ప్రియమైన నాన్న జవహర్లాల్ నెహ్రూ. ఈ విధంగా లెటర్ రాయడం మీకు కూడా వచ్చు కదా. ఇప్పుడు ఒకసారి ఈ లెటర్ చదువుదాం. ఈ లెటర్ ఎక్కడి నుంచి రాస్తున్నారు? సెంట్రల్ ప్రిజన్. సెంట్రల్ ప్రిజన్. ఈ లెటర్ని కేంద్ర కారాగారం నుంచి రాస్తున్నారు. ప్రిజన్ అంటే జైలు. జవహర్లాల్ నెహ్రూ గారు నైనీలోని కేంద్ర కారాగారంలో ఉన్నారు అప్పుడు జైల్లో. అది ఎప్పుడు డేటు 26వ తేదీ అక్టోబర్ నెల 1930వ సంవత్సరం. ఈ తేదీ నాడు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ఉత్తరం రాస్తున్నారు సెంట్రల్ ప్రిజన్ నుంచి, నైనీలో ఉన్న కేంద్ర కారాగారం నుంచి. మై డియర్ ఇందిరా, నా ప్రియమైన ఇందిరా, ఆన్ యువర్ బర్త్డే యు హ్యావ్ బీన్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ రిసీవింగ్ ప్రెజెంట్స్ అండ్ గుడ్ విషెస్. ఆన్ యువర్ బర్త్డే, నీ పుట్టినరోజు నాడు, యు హ్యావ్ బీన్ ఇన్ ద హ్యాబిట్, నీకు అలవాటు ఉండేది. ఏం అలవాటు? ఆఫ్ రిసీవింగ్ ప్రెజెంట్స్, బహుమతులు తీసుకునే అలవాటు. అలాగే గుడ్ విషెస్ అంటే మంచి శుభాకాంక్షలు తీసుకునే అలవాటు నీకు ఉండేది. అంటే నీ పుట్టినరోజు నావద్దు నీకు ఎన్నో బహుమతులు శుభాకాంక్షలు వచ్చేవి అని అర్థం. గుడ్ విషెస్ యు విల్ స్టిల్ హ్యావ్ ఇన్ ఫుల్ మెజర్, బట్ వాట్ present can I send you from Naini prison? Good wishes you will still have in full measure. నీకు పూర్తిగా శుభాకాంక్షలు అనేవి ఇప్పటికి కూడా ఉంటాయి. బట్ వాట్ ప్రజెంట్ కెన్ ఐ సెండ్, అని నేను ఏం బహుమతి పంపించగలను? ఫ్రమ్ నైనీ ప్రిజన్, ఈ నైనీ జైలులోంచి నేను మీకు ఏం బహుమతి పంపించగలను? మై ప్రెజెన్స్ కెనాట్ బి వెరీ మెటీరియల్ ఆర్ సాలిడ్. నేను పంపించే బహుమతులు కెనాట్ బి వెరీ మెటీరియల్, వస్తువు రూపంలో కానీ పదార్థ రూపంలో కానీ ఘన రూపంలో కానీ ఉండవు. అంటే నేను పంపించే ప్రెజెన్స్ అవి పదార్థాలు కాదు, ఏ వస్తువులు కాదు. దే can be of the mind and spirit. నేను పంపించే బహుమతులు కెన్ బి ఆఫ్ మైండ్ అండ్ స్పిరిట్, అవి ఆలోచనకి ఆత్మకి సంబంధించినవి, అవి వస్తువులు కాదు. థింగ్స్ దట్ ఆర్ ఈవెన్ ద హై వాల్స్ ఆఫ్ ప్రిజన్ కెనాట్ స్టాప్. ఈ పెద్ద పెద్ద జైలు గోడలు కూడా ఆపలేని ప్రెజెన్స్ నేను మీకు పంపిస్తున్నాను. అవి పదార్థాలు కాదు, వస్తువులు కాదు, అవి ఆలోచన ఆత్మకు సంబంధించినవి. యు నో స్వీట్ హార్ట్, నీకు తెలుసు. హౌ ఐ డిస్లైక్ సెర్మోనైజింగ్ అండ్ డోలింగ్ అవుట్ గుడ్ అడ్వైస్. నీకు ఆల్రెడీ తెలుసు. హౌ ఐ డిస్లైక్ సెర్మోనైజింగ్, నాకు సెర్మనైజింగ్ చేయడం అంటే ఇష్టం ఉండదు, అంటే గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడం అంటే ఇష్టం ఉండదు అని నీకు తెలుసు. అండ్ డూలింగ్ అవుట్ గుడ్ అడ్వైస్, మంచి మంచి సలహాలు ఇవ్వడం కూడా నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు. ఐ హ్యావ్ ఆల్వేస్ థాట్ దట్ ద బెస్ట్ వే టు ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ నాట్ రైట్, వాట్ షుడ్ బి డన్ అండ్ what should not be done is not by giving a sermon but by talking and discussing, and out of discussions sometimes a little bit of truth comes out. I have always thought, నేను ఎప్పుడు అనుకుంటాను, that the best way to find out వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ నాట్ రైట్, ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకోవడానికి మంచి దారి ఏది అనేది నేను ఎప్పుడు అనుకుంటాను. ఏంటంటే వాట్ షుడ్ బి డన్ అండ్ వాట్ షుడ్ నాట్ బి డన్, ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు, ఏది తప్పు ఏది ఒప్పు
ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు అని తెలుసుకోవడానికి మంచి దారి ఏది అని నేను అనుకుంటానంటే, ఈజ్ నాట్ బై గివింగ్ ఎ సెర్మాన్, అది మంచి మంచి ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా కాదు, బట్ బై టాకింగ్ అండ్ డిస్కసింగ్, కూర్చుని మాట్లాడడము, చర్చించడం వల్ల మాత్రమే మంచి మంచి దారులు మనకి దొరుకుతాయి. ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకోవడానికి, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అని తెలుసుకోవడానికి మనము చర్చించుకుంటేనే మనకి మంచి దారులు దొరుకుతాయి, కానీ గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తే కాదు అని నేను అనుకుంటా ఉంటాను. అండ్ అవుట్ ఆఫ్ డిస్కషన్ సమ్టైమ్స్, ఇలా చర్చించుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ఎ లిటిల్ బిట్ ఆఫ్ ట్రూత్ కమ్స్ అవుట్, కొన్ని నిజాలు బయటకు వస్తాయి. నన్ ఆఫ్ us need to imagine that we have learnt everything worth learning and become very wise. నన్ ఆఫ్ us, మనలో ఎవ్వరు కూడా, నీడ్ టు ఇమాజిన్, ఊహించుకోకూడదు, మనలో ఎవ్వరు కూడా ఊహించుకోకూడదు, దట్ వీ హ్యావ్ లర్న్ట్ ఎవ్రీథింగ్ వర్త్ లెర్నింగ్, మనము నేర్చుకోదగినంత నేర్చేసుకున్నాము అని మనం ఎప్పుడు అనుకోకూడదు. అండ్ బికమ్ వెరీ వైస్, అవును మనం నేర్చుకోవాల్సినంత నేర్చేసుకున్నాం, మనం ఇప్పుడు చాలా తెలివైపోయాము అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. బాపూజీ ఈజ్ ఇన్ ప్రిజన్, బాపూజీ గారు కూడా జైల్లోనే ఉన్నారు. బాపూజీ అంటే తెలుసు కదా, గాంధీజీ గారు. బట్ ద మ్యాజిక్ ఆఫ్ హిస్ మెసేజ్ హ్యాస్ స్టోలెన్ ద హార్ట్స్ ఆఫ్ ఇండియాస్ మిలియన్స్. But the magic of his message has stolen the hearts of India's millions. భారతదేశంలోని కొన్ని లక్షల మంది హృదయాల్ని ఆయన యొక్క మెసేజ్, ఆయన యొక్క ఉపన్యాసంలోని మ్యాజిక్తో, మాయతో ఆయన దొంగలించారు. వారి హృదయాలన్నింటినీ ఆయన దొంగలించారు, అంటే అంతమంది హృదయాల్ని గెలుచుకున్నారు అని. men and women and even little children, మగవారు ఆడవారు, ఈవెన్ లిటిల్ చిల్డ్రన్, చిన్న పిల్లలు కూడా, కమ్ అవుట్ ఆఫ్ దేర్ లిటిల్ షెల్స్ అండ్ బికమ్ ఇండియాస్ సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్. గాంధీజీ గారి మెసేజ్ విన్నాక మగవాళ్ళు ఆడవాళ్ళు, ఈవెన్ చిన్న పిల్లలు కూడా కమ్ అవుట్ ఆఫ్ దేర్ లిటిల్ షెల్స్, వాళ్ళ చిన్న చిన్న గూట్లోంచి బయటికి వచ్చేసి బికమ్ ఇండియాస్ సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్, భారతదేశానికి స్వతంత్ర సమరయోధులుగా, సైనికులుగా మారారు. ఇన్ ఇండియా టుడే వీఆర్ మేకింగ్ హిస్టరీ. ఇన్ ఇండియా, భారతదేశంలో, టుడే వీఆర్ మేకింగ్ హిస్టరీ, మనం ఇప్పుడు చరిత్ర సృష్టిస్తున్నాం. అండ్ యూ అండ్ ఐ ఆర్ ఫార్చునేట్ టు సీ దిస్ హ్యాపెనింగ్ బిఫోర్ అవర్ ఐస్. నువ్వు నేను కూడా ఈ హిస్టరీలో భాగమైనందుకు చాలా అదృష్టవంతులం, ఎందుకంటే అది మన కళ్ళ ముందే జరుగుతోంది. అండ్ టేక్ సమ్ పార్ట్ అవర్ సెల్వ్స్ ఇన్ దిస్ గ్రేట్ డ్రామా, ఈ గొప్ప నాటకంలో మనం కూడా కొంత భాగమైనందుకు మనం అదృష్టవంతులం. వాట్ పార్ట్ షెల్ వి ప్లే ఇన్ ఇట్, మనం ఈ గొప్ప నాటకంలో ఏం పాత్ర పోషించాలి? ఇట్ ఈస్ నో ఈజీ మ్యాటర్ టు డిసైడ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ నాట్. ఏది తప్పు ఏది కరెక్టు అని డిసైడ్ చేయడానికి, నిర్ణయించుకోవడానికి అది సులభమైంది కాదు. నెవర్ డూ ఎనీథింగ్ ఇన్ సీక్రెట్ ఆర్ ఎనీథింగ్ దట్ యు వుడ్ విష్ టు హైడ్. నెవర్ డూ, ఎప్పుడు కూడా చెయ్యకు, ఎనీథింగ్ ఇన్ సీక్రెట్, ఏది కూడా రహస్యంగా చేయకు, ఆర్ ఎనీథింగ్ దట్ యు వుడ్ విష్ టు హైడ్, ఏదైనా ఎవరికి తెలియకుండా దాచుంచాలి అనేటువంటిది కూడా ఎప్పుడు చేయకు. రహస్యంగా ఉంచాల్సినవి కూడా ఎప్పుడు చేయకు,
ఎవరికి తెలియకుండా దాచుంచాలి అనుకునేటి కూడా ఎప్పుడు చెయ్యకు. ఫర్ ద డిజైర్ టు హైడ్ ఎనీథింగ్ మీన్స్ దట్ యు ఆర్ అఫ్రైడ్ అండ్ ఫియర్ ఈజ్ ఏ బ్యాడ్ థింగ్ అండ్ అన్వర్తి ఆఫ్ యూ. ఫర్ ద డిజైర్ టు హైడ్ ఎనీథింగ్, ఏదైనా దాచుంచాలి అనుకోవడం అనేది మీన్స్, దాని అర్థం ఏంటి? దట్ యు ఆర్ అఫ్రైడ్, నువ్వు భయపడుతున్నావని అర్థము. ఏదైనా దాచుంచాలనుకుంటున్నావు అంటే దాని అర్థం నువ్వు భయపడుతున్నావని. అండ్ ఫియర్ ఈజ్ ఎ బ్యాడ్ థింగ్, భయం అనేది ఎప్పుడు కూడా చెడ్డది. అండ్ అన్వర్తి ఆఫ్ యూ, అది నీకు తగినది కాదు. బీ బ్రేవ్, ధైర్యంగా ఉండు. అండ్ ఆల్ ద రెస్ట్ ఫాలోస్ యూ, నువ్వు ధైర్యంగా ఉంటే మిగతావన్నీ కూడా నిన్నే ఫాలో అవుతాయని. యు నో దట్ ఇన్ అవర్ గ్రేట్ ఫ్రీడమ్ మూమెంట్ అండర్ బాపూజీస్ లీడర్షిప్ there is no room for secrecy or hiding. You know that in our great freedom movement, మన ఈ స్వాతంత్ర ఉద్యమంలో అండర్ బాపూజీస్ లీడర్షిప్, గాంధీ గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ గొప్ప స్వాతంత్ర ఉద్యమంలో there is no room for secrecy or hiding, రహస్యాలకు కానీ దాచి ఉంచాల్సిన విషయాలకు కానీ తావు లేదు. There is no room for secrecy or hiding, రహస్యాలకి దాచుంచాల్సిన విషయాలకి ఇక్కడ తావు లేదు. We have nothing to hide, మనం దాచాల్సిందంటూ ఏమీ లేదు. We are not afraid of what we do or what we say. We are not afraid, మనం భయపడట్లేదు. of what we do, మనం ఏం చేయాలనుకుంటున్నామో దానికోసం అని మనం భయపడట్లేదు. ఆర్ వాట్ వి సే, మనం ఏం చెప్పాలి అనుకుంటున్నామో ఏం చెయ్యాలి అనుకుంటున్నామో దాని గురించి మనం ఎప్పుడు భయపడట్లేదు. వి వర్క్ ఇన్ ద సన్ అండ్ ఇన్ ద లైట్, మనం ఎప్పుడు కూడా సూర్యుని వెలుతురులో కాంతిలో పనిచేస్తాము అంటే దాని అర్థం ఎండలో పనిచేస్తామని కాదు. దాని అర్థం మనం చేసే పనిలో ఏ రహస్యాలు లేకుండా పారదర్శకంగా పనిచేస్తాము అని. ఏవి రహస్యాలు కానీ దాచాల్సిన కానీ ఏమీ లేకుండా మనం ఎప్పుడు పారదర్శకంగా ఉంటామని. ఈవెన్ సో ఇన్ అవర్ ప్రైవేట్ లైఫ్ లెట్ us మేక్ ఫ్రెండ్స్ విత్ ద సన్ అండ్ వర్క్ ఇన్ ద లైట్ అండ్ డూ నథింగ్ సీక్రెట్లీ అండ్ ఇఫ్ యు డూ సో మై డియర్ you will grow up a child of the light, unafraid and serene and unruffled, whatever may happen. Even so in our private lives, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా, అంటే వాళ్ళు ప్రధానమంత్రులుగా ప్రజల కోసం పనిచేసేది పబ్లిక్ లైఫ్, వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారు కాబట్టి అందరికీ తెలిసేలాగా ఉంటుంది. అది ప్రైవేట్ వ్యక్తిగత జీవితం, వాళ్ళ పర్సనల్ విషయాల్లో కూడా లెట్ us మేక్ ఫ్రెండ్స్ విత్ ద సన్, మనము సూర్యునితో స్నేహం చేద్దామంటే మనం ప్రైవేట్ లైఫ్స్ను కూడా సూర్యునితో ఉన్నట్టు, అంటే బయట పగలు బట్టబయలు పరిచినట్టుగా, అంటే ఏ రహస్యాలు లేకుండా ఉంచుకుందాము అని. అండ్ వర్క్ ఇన్ ద లైట్, అక్కడ కూడా మనము కాంతిలోనే పనిచేద్దాం. అండ్ డూ నథింగ్ సీక్రెట్లీ, రహస్యంగా ఏ పని చెయ్యొద్దు. అండ్ ఇఫ్ యు డూ సో, అలా నువ్వు చేసినట్లయితే మై డియర్ యూ విల్ గ్రో అప్ ఏ చైల్డ్ ఆఫ్ ద లైట్, నువ్వు అలా రహస్యం లేకుండా పారదర్శకంగా జీవించినట్లయితే నువ్వు కాంతిలాగా వెలుగు నీళ్ళలా పెరుగుతావు అని. అన్అఫ్రైడ్, భయమే ఉండకుండా. అండ్ సెరేన్, ప్రశాంతంగా ఎదుగుతావు. అండ్ అన్రఫల్డ్, ఏ విధమైన అవకతవకలు లేకుండా ఒక పద్ధతి ప్రకారం ఎదుగుతావు. వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఏం జరిగినా సరే నువ్వు పారదర్శకంగా ఉంటే నువ్వు ఈ విధంగా ఎదుగుతావు అని.
ఐ హ్యావ్ రిటర్న్ ఎ వెరీ లాంగ్ లెటర్ టు యూ. నేను నీకు చాలా పెద్ద ఉత్తరమే రాశాను. అండ్ యెట్, అయినప్పటికీ, దెర్ ఈజ్ నో సో మచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. నేను నీకు చెప్పాల్సింది ఇంతకన్నా పెద్దగా ఏం లేదు. హౌ కెన్ ఎ లెటర్ కంటైన్ ఇట్? ఒక ఉత్తరం ఎంతని దాచుకోగలదు, ఎంతని పొందుపరుచుకోగలదు? గుడ్ బై లిటిల్ వన్, అండ్ మే యూ గ్రో అప్ ఇంటూ ఏ బ్రేవ్ సోల్జర్ ఇన్ ఇండియాస్ సర్వీస్. నువ్వు కూడా భారతదేశం యొక్క సేవలో ఒక గొప్ప సైనికురాలుగా ఎదుగుతావు అని నేను కోరుకుంటున్నాను. విత్ ఆల్ మై లవ్ అండ్ గుడ్ విషెస్, నా యొక్క పూర్తి ప్రేమతో శుభాకాంక్షలతో, యువర్ లవ్వింగ్ ఫాదర్, నీ ప్రేమైన నాన్న జవహర్ లాల్ నెహ్రూ. ఈ విధంగా నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారికి లేఖ రాశారు జైల్లోంచి కదా. ఆయన ఇందిరాగాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే ఆయన ఎలా జీవించాలి, జీవితంలో ఎంత పారదర్శకంగా ఉండాలి అన్నది చెప్తున్నారు. అలాగే మన దేశం యొక్క గొప్పతనాన్ని, మన దేశం ప్రజలు చేస్తున్న స్వాతంత్ర సంగ్రామ పోరాటాన్ని, ఆ గొప్పతనాన్ని కూడా ఆయన తెలుపుతున్నారు ఈ లెటర్లో కదా. ఇక్కడ జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పిన ఒక కొటేషన్ ఉంది చూడండి. సక్సెస్ ఆఫెన్ కమ్స్ టు దోస్ హూ డేర్ టు యాక్ట్. సక్సెస్ అంటే విజయం, ఆఫెన్ కమ్స్ వస్తుంది మామూలుగా ఎవరికి? టు దోస్ హూ డేర్ టు యాక్ట్. ఎవరైతే ధైర్యంగా పని చేస్తారో, ఎవరైతే ధైర్యంగా నిర్ణయం తీసుకొని పని చేస్తారో దాని తగ్గట్టుగా వాళ్ళకే విజయం చేకూరుతుంది. ఇట్ సెల్డమ్ గోస్ టు ద టిమిడ్ హూ ఆర్ ఎవర్ అఫ్రైడ్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్. ఈ విజయం అనేది ఎవరైతే తర్వాత పని చేసిన తర్వాత ఏం జరుగుతుందో అని ఎప్పుడు భయపడుతుంటారో వాళ్ళకి ఎప్పుడు దక్కదు. విజయం అనేది కూడా ఎవరైతే ధైర్యంగా నిర్ణయం తీసుకొని దానికి ముందడుగేసి పని చేస్తారో వాళ్ళకే దక్కుతుంది, కానీ ఇది చేస్తే ఏం జరుగుతుందో అని భయపడుతూ కూర్చునే వాళ్ళకి దక్కదు అని జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పిన కొటేషన్ ఇది. చాప్టర్ విన్నారు కదా, అర్థమైంది కదా. ఈ చాప్టర్ తర్వాత ఇక్కడ గ్లోసరీలో కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వాటి మీనింగ్స్తో సహా నేర్చుకోండి. తర్వాత ఇక్కడ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ చదివి వాటికి మీ సొంత మాటల్లో ఆన్సర్స్ రాయండి. తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇక్కడ 2 కాలమ్స్ ఇచ్చారు చూడండి. కాలం ఏలో కొన్ని సెంటెన్సెస్ హాఫ్ పార్ట్ ఇచ్చారు, కాలం బిలో ఇంకొక హాఫ్ పార్ట్, అంటే ఒక సెంటెన్స్లో కొద్ది భాగం ఇక్కడ, కొద్ది భాగం ఇక్కడ ఇచ్చారు. మీరు ఈ చాప్టర్ని, వీడియోని మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని చదువుతూ చూడండి. ఆ తర్వాత ఈ సెంటెన్సెస్ మీకు చాప్టర్లో ఉన్నవే, ఈ సెంటెన్సెస్ ఎక్కడ ఉన్నాయో చూసి సెంటెన్సెస్ని కరెక్ట్గా మ్యాచ్ చేసి పూర్తి సెంటెన్స్లు కింద రాయండి.